బుధ కౌశిక మహర్షి చేత రచింపబడ్డ ఈ శ్రీ రామ రక్షాస్తోత్రం భక్తి భుక్తి ముక్తి ఫలప్రదాయకం, మనోవాంఛా సిద్ధిప్రదం. అయితే ఈ రక్షాస్తోత్రంలో అత్యద్భుతమైన 5.5 శ్లోకాలు, వాటికి అర్థాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శ్రీరామ రక్షాస్తోత్రం 4వ శ్లోకంలో 2వ భాగంతో మొదలవుతుంది. అది శిరో మే రాఘవ పాతు ఫాలం దశరథాత్మజః అనగా, రాఘవుడు నా శిరస్సును, దశరథాత్మజుడైన ఆ శ్రీరాముడు నా నొసటిని రక్షించుగాక అని అర్థం. తరువాతి శ్లోకం కౌసల్యేయదృశః పాతు విశ్వామిత్ర ప్రియ శృతిః ఘ్రాణం పాతు ముఖత్రత ముఖం సౌమిత్రివత్సలః అనగా, కౌసల్య తనయుడు నా నేత్రాలను, విశ్వామిత్రునికి ప్రియమైన శిష్యుడు నా చెవులను, యజ్ఞరక్షకుడైన ఆ శ్రీరాముడు నా నాసికమును, లక్ష్మణునియందు అత్యంత ప్రేమ కలవాడు నా ముఖమును రక్షించుగాక. చేటప్పుడు కౌసల్య ఒడిలో ఉన్న శ్రీరామచంద్రుడిని, విశ్వామిత్రుడి వెనుక యాగరక్షణకు వెలుచున్న ఆ శ్రీరాముడిని, యజ్ఞ రక్షణకై విల్లమ్ములు చేతబూనిన ఆ యజ్ఞ రక్షకుడైన శ్రీరాముని, లక్ష్మణుని వాత్సల్యంతో అక్కున చేర్చుకున్న ఆ శ్రీరామచంద్రుని మనసులో ఊహించుకుంటూ ఈ స్తోత్రం చదవాలని. జిహ్వం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః. విద్యానిధి అయిన రాముడు నా నాలుకను, సోదరుడైన భరతునిచే నమస్కరించబడిన రాముడు నా కంఠమును, దివ్యాయుధములను ధరించియున్న ఆ శ్రీరాముడు నా భుజస్కంధములను కాపాడుగాక. కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్నిజిత్ మధ్యం పాతు కరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః. శివధనుర్భంగమునొచ్చిన రాముడు నా భుజములను, సీతాపతి నా చేతులను, పరశురాముని గర్వమణచిన ఆ శ్రీరాముడు నా హృదయమును, కరుడనే రాక్షసుడిని చంపిన ఆ రాముడు నా నడుమును, జాంబవంతునికి ఆశ్రయమిచ్చిన ఆ శ్రీరాముడు నా నాభిని రక్షించుగాక అని శ్రీరాముడిని మన సర్వాంగాలను రక్షించమని వేడుకుందాం. సుగ్రీవేశః కటిం పాతు శక్తినీ హనుమత్ప్రభుః ఊరుః రఘుత్తమః పాతు రక్షకుల వినాశకృత్. సుగ్రీవుని పాలించిన ప్రభువు నా కటి ప్రదేశమును, హనుమంతునికి సర్వదా ప్రభువైన ఆ శ్రీరామచంద్రమూర్తి నా తొడల యొక్క ఎముకలను, రాక్షస కులమును నిర్మూలించిన ఆ శ్రీరాముడు రాఘవ శ్రేష్ఠుడైన నా స్వామి ఆ తొడలను రక్షించుగాక. జానునీ సేతు కృత్పాతు జంఘే దశముఖాంతకః పాదౌ విభీషణ శ్రీధః పాతు రామోఖిలం వపుః. సముద్రానికి వారధి నిర్మించినవాడు నా మోకాళ్లను, రావణాసురుని చంపినవాడు నా పిక్కలను, విభీషణునికి రాజ్యాన్ని ప్రసాదించిన నా ప్రభువైన శ్రీరామచంద్రుడు నా పాదములను రక్షించుగాక. శ్రీరాముడు నా సకల దేహమునంతటినీ కాపాడుగాక అని ఈ స్తోత్రమునకు అర్థము. ఎవరైతే ఈ 5.5 శ్లోకములను నిత్యం ఉభయ సంధ్యలలో పఠించెదరో వారికి సర్వ సౌభాగ్యములు కలిగి, ఎటువంటి ఆపదలు తొలగి, కష్ట నష్టాలు ఎదుర్కొనే ధైర్యమును, సుఖమును ఆ శ్రీరామచంద్రుడు అందిస్తాడని ఫలశ్రుతి. జై శ్రీరామ్.